నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. దేవుడు పూజ చేసేటప్పుడు అలవోకగా అలా అమ్మవారి మీద ఒక పాట పాడుకుంటుంటే చాలా బాగుంటుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అందుకోసమని ఈరోజు ఒక పాట పాడదామని అనుకుంటున్నాను. దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, అంబా మంగళం, జగదంబా మంగళం, దేవీ మంగళం. శ్రీకరీ శుభకరీ శాంకరీ పరాత్పరీ, శ్రీకరీ శుభకరీ శాంకరీ పరాత్పరీ, జగదీశ్వరి మహేశ్వరి త్రిపుర సుందరీ, రాజరాజేశ్వరి భక్తవ శంకరీ, రాజరాజేశ్వరి భక్తవ శంకరి, జగతిలో నలేరు ఎవరు నీ సరి, దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, అంబా మంగళం, జగదంబా మంగళం, దేవీ మంగళం. మనసారా కొలచితిమి మము బ్రోవమ్మ, మనసారా కొలచితిమి మము బ్రోవమ్మ, షోడశోపచారముల పూజించెదమమ్మ, మనసారా కొలచితిమి మము బ్రోవమ్మ, షోడశోపచారముల పూజించెదమమ్మ, కామితార్థములు తీర్చు కల్పవల్లివమ్మ, కామితార్థములు తీర్చు కల్పవల్లివమ్మ, మంగళ గౌరి నీకు మంగళహారతి, దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, దేవీ మంగళం, శ్రీదేవి మంగళం, అంబా మంగళం, జగదంబా మంగళం, దేవీ మంగళం. బాగుంది కదా. ఇవాళ మంగళవారం పాడాను. శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి నోములు నోచుకున్నప్పుడు నోములన్నీ అయిపోయిన తర్వాత కథంతా చెప్పేసుకున్న తర్వాత హారతి ఇచ్చినప్పుడు ఒక పాట పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాగా దేవీ మంగళం, శ్రీదేవి మంగళం అని పాట పాడుతూ మేము మనసారా నిన్ను కొలిచాము, మాకు అన్ని రకాల అష్టైశ్వర్యాలు, సౌభాతృత్వం, ఐశ్వర్యాలు అన్ని రకాలు నువ్వు ఇవ్వాలమ్మా అని ఒక అమ్మ దగ్గర కూర్చుని ప్రేమగా అడిగినట్టుగా ఎంతో బాగుంది కదా ఈ పాట. సో ఈ పాట అందరూ నేర్చుకుని ఆ అమ్మవారి దగ్గర పాడాలని, పర్టికులర్గా ఈ శ్రావణ మంగళవారాన్ని నోచుకున్నప్పుడు ఆ మంగళవారం కొత్త ముత్తైదువులు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ పాట పాడుకుంటే కనుక ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం.